ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కనబడుతున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది అమెరికాకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాంతం. ఎందుకంటే ఈ ఒక్క ప్రాంతం విలువ $1 ట్రిలియన్ కంటే ఎక్కువ, అంటే $1,00,000 కోట్ల కంటే ఎక్కువ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మన కరెన్సీలో ఆన్ అండ్ యావరేజ్గా 100 లక్షల కోట్ల రూపాయల విలువ చేస్తుంది ఆ ఒక్క ప్రాంతం. మరి అందులో అంత విలువైంది ఏముంది అంటే ఈ ప్రాంతంలో ఒక ఇంక్రెడిబ్లీ వాల్యుబుల్ థాకర్ పాస్ ఉంది. ఈ థాకర్ పాస్లోనే మోస్ట్ ఇంక్రెడిబుల్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ ఎలిమెంట్ ఒకటి ఉందన్నమాట. అండ్ ఇది కేవలం నెవాడా ప్రాంతాన్ని మాత్రమే కాదు, ఎంటైర్ యుఎస్ యొక్క ఎకానమీ మొత్తాన్ని కూడా బూస్ట్ చేస్తుంది. అండ్ యుఎస్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరే కంట్రీస్కి మధ్య ఉన్న రిలేషన్స్ కూడా చాలా వరకు పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది. బేసిక్గా ఈ ప్రాంతంలో మెక్డెర్మోట్ కాల్డెరా అని ఒక ప్రాంతం ఉంది. అది సుమారుగా 28 మైళ్ళ పొడవు, 22 మైళ్ళ వెడల్పు అయితే ఉంది. ఇది నార్థన్ నెవాడా దగ్గరలో, సదరన్ ఆరిగన్ దగ్గరలో ఉంది. ఇది హంబోల్ట్ కౌంటీ ప్రాంతంలోకి వస్తుంది. అది చాలా అంటే చాలా క్వైట్ రూరల్ ప్లేస్. అండ్ ఇక్కడ కేవలం ఒకే ఒక మెయిన్ సిటీ మాత్రమే ఉంది. బట్ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఇక్కడ మొత్తం మారిపోబోతుంది. కేవలం ఒకటి కాదు, కనీసం 5 నుంచి 10 మెయిన్ సిటీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో శాస్త్రవేత్తలకి వైట్ గోల్డ్ దొరికింది కాబట్టి. ఎస్, మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు లిథియం గురించి. ఈ లిథియం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు అంత వాల్యుబుల్ మెటల్ అంటే మీకు క్లియర్గా చెప్తా. ఒక వెయింగ్ మిషన్ తీసుకోండి. ఒకవైపు మీరు ఒక యాపిల్ని పెట్టండి, మరొక వైపు ఆ యాపిల్ అంత సైజులో ఉన్న లిథియంని పెట్టండి. మీరు ఏమనుకుంటారు? లిథియమే కిందకి దిగుతుంది, యాపిల్ పైకి వెళ్ళిపోతుంది అనుకుంటారు కదా. కానీ అది నిజం కాదు. ఇక్కడ యాపిలే కిందకి వెళ్తుంది. ఎందుకంటే లిథియం అనేది చాలా అంటే చాలా లైట్ మెటల్, సూపర్ లైట్ మెటల్ అనమాట. సో అందుకనే దానికి అంత డిమాండ్. దీని యొక్క డెన్సిటీ ఎంతో తెలుసా? 0.3 ounce per cubic meter. సో అందువల్లే ఇది ప్రపంచంలోకి వెళ్ళా అత్యంత లైటెస్ట్ సాలిడ్ మెటల్ అట్ రూమ్ టెంపరేచర్. అందుకే దీనికి అంత డిమాండ్. అండ్ రెండోది ఏంటంటే ఈ లిథియం చాలా ఎక్స్ట్రీమ్లీ రియాక్టివ్. అంటే బేసిక్గా వేరే వాటితో కంబైన్ చేసినట్టయితే చాలా ఈజీగా రియాక్ట్ అవుతుంది అనమాట. అండ్ మంటని కూడా చాలా ఈజీగా క్యాచ్ చేస్తూ ఉంటుంది. మీరు వాటర్తో మిక్స్ చేయండి, మంటలు అంటుకుంటాయి. దీన్ని ఎయిర్కి ఎక్స్పోజ్ చేయండి, మంటలు అంటుకుంటాయి. సో దీని యొక్క లైట్నెస్, దీని యొక్క హై రియాక్టివిటీ, ఈ రెండింటిని కనుక మనం పర్ఫెక్ట్ వేలో ఉపయోగించుకుంటున్నట్టయితే దీన్ని మనం బ్యాటరీస్కి చాలా అంటే చాలా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్లో ఉండే బ్యాటరీస్, ల్యాప్టాప్లో ఉండే బ్యాటరీస్, ఈవెన్ ఎలక్ట్రిక్ కార్స్లో ఉండే బ్యాటరీస్ కూడా ఈ లిథియంతోనే తయారవుతూ ఉంటాయి. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. నెవాడాలో ఈ నిధి ఎవరికి తెలియకుండా 16 మిలియన్ సంవత్సరాలుగా అక్కడే ఉంది. అయితే ఈ మెక్డెర్మోట్ కాల్డెరా అనేది బేసిక్గా ఒక వాల్కానిక్ హాట్స్పాట్. అది దాని నుంచి ఎప్పుడు కూడా మోల్టన్ రాక్ బయటకు వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఒక పెద్ద లేక్ అనేది క్రియేట్ అయింది. దాంట్లో మొత్తం అన్నీ కూడా మినరల్ రిచ్ వాటర్సే ఉంటాయి. అండ్ కాలం గడుస్తున్న కొద్దీ ఆ లేక్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోయింది. అండ్ ఆ ప్రాంతంలో థిక్ లేయర్స్ ఆఫ్ క్లే అనేది ఏర్పడింది. అండ్ దాంట్లో టన్స్ ఆఫ్ లిథియం అయితే ఉందన్నమాట. సో రైట్ నో ఈ థాకర్ పాస్ మైన్ అనేది ఈ లిథియం మైన్ యొక్క పై భాగంలోనే ఉంది. అండ్ ఇదేమో అల్లాటప్ప మైన్ అయితే కాదు. దీని యొక్క వర్త్ సుమారుగా $1.5 ట్రిలియన్. ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా కనుక వర్కౌట్ అయ్యి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినట్టయితే వాళ్ళు దీని నుంచి ప్రతి ఏడాది కూడా 40,000 టన్నుల హై క్వాలిటీ లిథియంని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దాన్ని ఉపయోగించి మనం 8 లక్షల బ్యాటరీస్ని తయారు చేయొచ్చు. ఎలక్ట్రిక్ కార్స్ కోసం, ఏదో మొబైల్స్ కోసం, ల్యాప్టాప్స్ కోసం కూడా చెప్పట్లేదు నేను. కార్ల బ్యాటరీలు చాలా పెద్దగా ఉంటాయి, వాటిని 8 lakh బ్యాటరీస్ తయారు చేయొచ్చు. ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ మెటల్ అనేది మోడర్న్ బ్యాటరీస్కి ఒక బ్యాక్ బోన్ లాంటిది. అండ్ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వైపు పరిగెడుతోంది. సో లిథియంకి డిమాండ్ అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. 2020 నుంచి దాని యొక్క ప్రైస్ ఇప్పటికీ 10 రెట్లు పెరిగింది. సో ఇప్పుడు అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాటరీ మెటల్ ఇన్ ద వరల్డ్గా మారిందనమాట. సో ఇది ఏవైతే వేరే మెటల్స్ని ఉపయోగిస్తుంటారో ఈ కైండ్ ఆఫ్ బ్యాటరీస్లో, అంటే మెగ్నీషియం, నికెల్, కోబాల్ట్, వీటన్నిటిని కూడా ఉపయోగిస్తారు కదా.
వాటన్నిటికంటే కూడా ఈ లిథియం అనేది చాలా అంటే చాలా పై లెవెల్కి వెళ్ళిపోయింది ప్రైస్ పరంగా చూసుకుంటే. సో రైట్ నౌ మనం దాన్ని ఎక్కువగా వాడుతూ ఉన్నాం. ఒక అంచనా ప్రకారం ఒక సంవత్సరానికి మనం 1.16 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియంని ప్రొడక్షన్ కోసం వాడుతూ ఉంటే అందులో 85% కేవలం బ్యాటరీస్ యొక్క ప్రొడక్షన్ కోసం వెళ్తుంది, అండ్ మోస్ట్లీ కార్ బ్యాటరీస్ కోసం. సో 2030 నుంచి 2040 మధ్యలో ఎక్స్పర్ట్స్ యొక్క నమ్మకం ఏంటి అంటే 2030 నుంచి 2040 మధ్యలో ఇప్పుడు మనం ఎంతైతే అమౌంట్ ఈ లిథియం బ్యాటరీస్ ప్రొడక్షన్ కోసం ఖర్చు పెడుతున్నామో దాన్ని డబల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి $94 బిలియన్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈ లిథియం బ్యాటరీస్ కోసం. సో ఆ టైంకి $188 బిలియన్ ప్రొడక్షన్లో పెట్టాల్సి ఉంటుంది అనేది వాళ్ళ యొక్క నమ్మకం. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాటరీస్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది 200% వరకు జంప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఆ టైంకి బ్యాటరీస్ మార్కెట్ కూడా సుమారుగా $686 బిలియన్ చేరుకుంటుందనేది కొంతమంది ట్రేడ్ అనలిస్ట్ యొక్క నమ్మకం. అండ్ ఫైనల్లీ 2050 నాటికి ఈ లిథియం యొక్క డిమాండ్ అనేది ఇప్పుడు ఉన్నదానికంటే 10 టైమ్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉందని అయితే వీళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అఫ్ కోర్స్ ఇది చాలా అంటే చాలా పెద్ద నెంబర్లో అనిపిస్తూ ఉండొచ్చు, బట్ మీకు ఆ థాకర్ పాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, లిథియం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పడం కోసం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెబుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ మైన్ అనేది ప్రతిదీ కూడా నార్మల్గా రన్ అవ్వడానికి చాలా అంటే చాలా పీక్ లెవెల్లో హెల్ప్ చేస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ డిమాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్స్కి కానీ, ఎలక్ట్రిక్ బైక్స్కి కానీ, స్కూటర్స్కి కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజెస్ కానీ అన్నిటికీ కూడా ఈ లిథియం బేస్డ్ బ్యాటరీసే కావాల్సి ఉంటుంది. అండ్ నెవాడా అనేది ఈ గ్లోబల్ ఎనర్జీ రెవల్యూషన్కి ఒక ఎపిసెంటర్గా మారే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు యుఎస్ బేసిక్గా వాటి యొక్క పొల్యూషన్ని 50% వరకు కట్ చేయాలని చూస్తోంది 2030 నాటికి. అంటే మ్యాక్సిమం వాళ్ళు గ్యాస్ పవర్డ్ వెహికల్స్ని ఎలక్ట్రిక్ వాటితో రీప్లేస్ చేయాలని చూస్తున్నారు. అండ్ అదే కనుక జరిగినట్టయితే అమెరికాకి చాలా పెద్ద మొత్తంలో లిథియం కావాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది దాంతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో మోస్ట్ ఆఫ్ ద మెటల్ని ఏదైతే ఉపయోగిస్తున్నారో అది వేరే కంట్రీస్ నుంచి వస్తుంది, లైక్ చిలీ, అర్జెంటీనా వీటి నుంచి వస్తుంది. సో అమెరికా ఈ మార్కెట్లో లీడర్ అవ్వాలి అంటే ఇది ఇంకా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రావాల్సి ఉంటుంది ఈ థాకర్ పాస్ లాంటివి. బట్ ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది, అదేంటంటే లిథియం మైన్ అనేది దొరికింది ఓకే, బట్ రిఫైనింగ్ అనేది ఇంకొక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు డైమండ్స్ని ఎలాగైతే చాలా కేర్ఫుల్గా కట్ చేసి వాటిని షేప్ చేసి వాటి యొక్క స్పార్కిల్ని బయటకు తీసి రింగులు గాను నెక్లెస్లు గాను అమ్ముతూ ఉంటారు, అలాగే ఈ లిథియంని తవ్వారంటే సరిపోదు కదా, దాన్ని ప్రాపర్ వేలో ఉపయోగించుకునే విధంగా మార్చాల్సి ఉంటుంది. సో రా మెటీరియల్ అనేది మనకి మైన్స్ నుంచి వస్తుంది, బట్ దాన్ని రిఫైన్ చేసి ప్యూరెస్ట్ ఫామ్లోకి మార్చాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం బ్యాటరీస్లో దాన్ని ఉపయోగించగలం. అయితే ఇక్కడ చైనా ఈ సెక్టార్ని డామినేట్ చేస్తోంది. నిజానికి చెప్పాలంటే లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడక్షన్లో 75% ఆఫ్ గ్లోబల్ ప్రొడక్షన్ కేవలం చైనా నుంచి మాత్రమే జరుగుతోంది. సో సింపుల్గా చెప్పాలంటే చైనా కనుక లేకపోయినట్టయితే ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క ప్రొడక్షన్ అనేది అసలు ఏమాత్రం జరగదు. సో ఏదైనా ఒక కంట్రీ పవర్ఫుల్ మెటల్ని వాళ్ళ ల్యాండ్లో కనుగొన్నప్పటికీ కూడా దాన్ని అక్కడ రిఫైన్ చేయలేరు. అప్పటికి కూడా వాళ్ళకి చైనా యొక్క హెల్ప్ అనేది చాలా పీక్ లెవెల్లో కావాల్సి ఉంటుంది. సో యుఎస్ ఏంటంటే దాని యొక్క సప్లై చైన్ని స్ట్రెంథన్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తోంది. కానీ మరొక పక్క డొనాల్డ్ ట్రంప్ ఏమో టారిఫ్ వార్లు అది ఇది అనుకుంటూ చైనాకి యుఎస్కి మధ్య ఉన్న రిలేషన్స్ని గట్టిగా దెబ్బ కొడుతున్నాడు. సో ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా యుఎస్లోనే మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ యుఎస్ కస్టమర్స్ కావాలనుకుంటే. బట్ యుఎస్లోనే సేల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా ఇటు జంప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ అందరూ కూడా అందుకని చాలా పెద్ద మొత్తంలో అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయడానికి అయితే ప్రియారిటీ ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మోర్ దాన్ $2 బిలియన్ ఆల్రెడీ నెవాడా ప్రాజెక్ట్లో లోన్స్ రూపంలో వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయబడ్డాయి. సో దీనివల్ల థాకర్ పాస్ అనేది యుఎస్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయింది. సో లిథియం ప్రొడక్షన్ ఆ ప్రాంతంలో చాలా పీక్ లెవెల్లో జరిగే అవకాశాలు ఫ్యూచర్లో కనబడుతున్నాయి. ఒకవేళ ఎస్టిమేట్స్ అన్నీ రైట్ అయినట్టయితే మెక్డర్మాట్ క్యాల్డెరా అనేది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే లిథియం రిజర్వ్స్ ఉన్నాయో వాటిలో సగం వరకు హోల్డ్ చేస్తోంది. సో అది నిజంగా చాలా అంటే చాలా పెద్ద విషయం. సో బొలీవియాలో ఏవైతే సాల్ట్ ఫ్లాట్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో డబల్ ఉన్నాయంట. బొలీవియా సాల్ట్ ఫ్లాట్సే వరల్డ్ లార్జెస్ట్ డిపాజిట్ కింద రికార్డుని కలిగి ఉంది, దానికి డబల్ అంటే చూసుకోండి మరి ఇంకా. సో డెఫినెట్గా ఆ ప్రాంతం యొక్క పరిస్థితి అనేది డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా అద్భుతంగా మారిపోతుంది. అక్కడున్న క్వైట్ స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేచర్ని ఆ సైలెన్స్ని డెఫినెట్గా మిస్ అవుతాయి. ఎందుకంటే ఫర్దర్గా మైనింగ్ జరిగితే పీక్ లెవెల్లో ఆపరేషన్ జరుగుతుంది. ఆ మైన్ పనిచేయాలంటే సుమారుగా 2000 మంది వర్కర్స్ కావాలి. వాళ్ళందరూ వేరు వేరు సిటీస్ నుంచి ఆ ప్రాంతానికి మూవ్ అవుతారు. వాళ్ళకి ఇళ్ళు కావాలి, హాస్పిటల్స్ కావాలి, స్కూల్స్ కావాలి వాళ్ళ పిల్లల కోసం, అలాగే మిగతా నెససరీ సర్వీసెస్ కావాలి.
సో ఇదంతా కూడా ఒక రిపుల్ ఎఫెక్ట్ లాంటిది అనమాట. సో ఒక పర్సన్ని అక్కడ హైర్ చేసుకొని అక్కడ కనుక ఉండడానికి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టయితే కన్స్ట్రక్షన్ కోసమో లేదంటే మిగతా వాటి కోసమో మరొక 6 వ్యక్తులు ఆ ప్రాంతంలో సపోర్ట్ కోసం హైర్ చేయబడతారు. సో ఇలాగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది ఆ ప్రాంతంలో. అండ్ థాకర్ పాస్ అనేది బేసిక్గా అమెరికన్ ఎకానమీ మీద కూడా చాలా హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కేవలం నెవాడా మీద మాత్రమే కాదు, అన్ని ప్రాంతాల మీద చూపిస్తుంది. అండ్ ఈ మైన్ సుమారుగా 35 ఏళ్ల వరకు యాక్టివ్గా ఉండే ఛాన్స్ ఉందని నమ్ముతున్నారు పీపుల్ అయితే. సో 2025 నుంచి చూసుకున్నట్టయితే ప్రతి ఏడాది $2 బిలియన్ చెప్పున ఇది రెవెన్యూని జనరేట్ చేస్తుంది. సో అలాగే 35 ఏళ్ల పాటు అంటే $70 బిలియన్ ఆఫ్ రెవెన్యూని ఇది జనరేట్ చేస్తుందని అయితే మొత్తం అందరూ కూడా నమ్ముతున్నారు. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అదేంటంటే ఇక్కడ ఈ థాకర్ పాస్లో లిథియంని క్లే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది చాలా అంటే చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అండ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత భారీ స్కేల్లో క్లే నుంచి లిథియంని ఎక్స్ట్రాక్ట్ చేసింది లేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఎవరైతే ఇక్కడ వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ని సెటప్ చేస్తారో అయితే పెద్ద లెవెల్లో కొడతారు, లేదంటే కంప్లీట్గా నష్టపోతారు. ఒకవేళ అన్నీ కనుక వర్కౌట్ అయినట్టయితే మాత్రం మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి అండ్ ఇది ఒక గేమ్ చేంజింగ్ మూవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీని గురించి ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈ విషయం మీద ఇంట్రెస్ట్ చూపించాయి లిథియం మార్కెట్లో చాలా గట్టి స్టెప్స్ వేయడానికి. అందులో ఫస్ట్ కంపెనీ పేరు ఎక్సాన్ మొబిల్. ఈ ఎక్సాన్ మొబిల్ అనే కంపెనీ ఒక పెద్ద ఆయిల్ జైంట్. వాళ్ళు లిథియం ప్రొడక్షన్ 2027 నుంచి ఈ ప్రాంతంలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ కార్స్కి టాప్ సప్లయర్గా మారాలనుకుంటున్నారు 2030 నాటికి. ఆ తర్వాత జనరల్ మోటార్స్ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ పెద్ద పెద్ద కార్ బ్రాండ్స్ని హోల్డ్ చేస్తుంది, అంటే ఆ కార్ బ్రాండ్స్ దానివే అనమాట. అవి చెవ్రోలెట్, క్యాడిలాక్ ఇవి 2 కూడా దానివే. ఇంకా చాలా కార్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో బిజినెస్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ $625 మిలియన్ పే చేసి ఈ థాకర్ పాస్లో 38% ఆఫ్ స్టేక్ని ఆల్రెడీ వాళ్ళు కొనుగోలు చేశారు కూడా. అండ్ ఫైనల్లీ ఇంకొక కంపెనీ ఉంది, అదేంటో మనకు ఆల్రెడీ తెలుసు, టెస్లా కంపెనీ. 2023వ సంవత్సరం టెస్లా కంపెనీ టెక్సాస్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మించడం మొదలుపెట్టింది లిథియంని ప్రాసెస్ చేయడం కోసం. అదంతా కూడా ఈ థాకర్ పాస్ని హ్యాండిల్ చేయడం కోసం ఏర్పాటు చేస్తున్నది. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా లిథియం అనేది ఎంత ఇంపార్టెంటో. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఒకవేళ కంప్లీట్గా ప్రపంచవ్యాప్తంగా లిథియం అంతా అయిపోయినట్టయితే ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు మైనింగ్ అనేది జరిగితే లిథియం అనేది బయటకు వస్తుంది. సేమ్ ఎలాగైతే గోల్డ్ అనేది మైనింగ్ చేయబడి బయటకు వస్తుందో అలాగే. సో ఎప్పుడైతే భూమి మీద గోల్డ్ అనేది కంప్లీట్గా అయిపోతుందో అప్పుడు బేసిక్గా పీపుల్ వేరే దానికి షిఫ్ట్ అవుతారు కదా. అప్పుడు ప్లాటినంకో లేదంటే సిల్వర్కో దేనికో షిఫ్ట్ అవుతారు. సేమ్ అలాగే ఈ లిథియం మైనింగ్ కూడా ఎంత చేసినప్పటికీ ఇంకేం దొరకట్లేదు. ఇది కూడా ఫినిట్ రిసోర్సే, ఇంకా అంతమనేదే లేనంత ఇన్ఫినిట్ రిసోర్స్ అయితే కాదు. కాబట్టి ఏదో ఒక టైంకి ఎండ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ప్రపంచం అంతా ఏం చేస్తారు? వాళ్ళ స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రిక్ కార్స్ వదిలేస్తారా? వదలరు కదా. మనం ఆ మెటల్ని కనుక కోల్పోయినట్టయితే ఇంకొక మెటల్ని ఉపయోగించి బ్యాటరీస్ తయారు చేయడానికి మార్గాన్ని కనుక్కుంటారు అంతే. అండ్ కొంతమంది చెప్పేది ఏంటంటే థర్మల్ బ్యాటరీస్ నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్తున్నారు. ఈ థర్మల్ బ్యాటరీస్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీని కూడా స్టోర్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో రెన్యూబుల్ రిసోర్సెస్ నుంచి ఎనర్జీని స్టోర్ చేస్తారు, అంటే విండ్, సోలార్ ఇలాంటి వాటి నుంచి. ఇవన్నీ చాలా చీప్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇలా రకరకాల వేస్ ఉంటాయి ఎనర్జీని స్టోర్ చేయడానికి. అండ్ దానికి కాస్ట్ కూడా కొన్నిసార్లు తక్కువే అవ్వచ్చు. సో అందుకే పీపుల్ ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాల మీద పరిశోధనలు చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే స్టీల్ ప్రొడక్షన్ అండ్ సిమెంట్ ప్రొడక్షన్ ఇలాంటి వాటి కోసం వాడుతున్నారు ఎక్కువగా ఈ సోలార్ అండ్ విండ్ బేస్డ్ ఎనర్జీని. అఫ్కోర్స్ కొన్ని చోట్ల కెమికల్స్ ప్రొడక్షన్స్ కోసం కూడా వాడుతున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో వాడలేదు. అలాగే థర్మల్ బ్యాటరీస్ కూడా కొన్ని చోట్ల వాడుతున్నారు, బట్ ఇంకా పూర్తి స్థాయిలో వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ థర్మల్ బ్యాటరీస్ అనేవి బేసిక్గా కొన్నిసార్లు బిల్డింగ్స్ని హీట్ చేయడానికి, కూల్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు కూడా. బట్ ఇంకా పూర్తి స్థాయిలో అయితే లేదు. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే లైక్ ప్రైవేట్ స్పేసెస్ లైక్ హౌసెస్, అపార్ట్మెంట్స్ వాటికి కూడా తేవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. సో కొన్ని ఇనిషియేటివ్స్ కనుక ముందుకు వచ్చి థర్మల్ బ్యాటరీస్ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టయితే ఎలక్ట్రిక్ బ్యాటరీస్ లాగా అవి కూడా పాపులర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ తర్వాత అవి మన రెగ్యులర్ లైఫ్లో ఒక భాగం కూడా అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో దర్శక చూశారు కదా, ఇది వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.
హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.